చేయవలసింది ఏముంది అని అంటే ఒక దైవజనుడి దగ్గరికి రావాలి. దైవజనుడు వస్తే మీకు దీవెన కలుగుతుంది అనగానే ఆయన ఆ మాటలు విన్నాడు. దేవుని యొక్క దూత చెప్పిన మాటల ప్రకారం ఏం చేశాడు అని అంటే 7వ వచనం, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో 2 తన యొద్దకు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండే వారిలో భక్తి పరుడు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యుద్ధకు పంపాడు. చూడండి, కొర్నేలి ఇంట్లో పనిచేసే 2 చూస్తే వాళ్ళు కూడా ఏం కలిగి ఉన్నారు? భక్తి కలిగి ఉన్నారు. భక్తి కలిగిన వాడిని ఇదిగో పేతురును పిలవడానికి ఎంచుకున్నాడు కొర్నేలి భక్తుడు. కాబట్టి ఇదిగో పేతురు అతని దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో మనకి కొన్ని విషయాలు వారి గృహాల్లో జరిగినాయి. ఏం జరిగాయి అనంటే, పేతురు వచ్చాడు, వాక్యం చెప్పాడు, పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడ్డారు, బలపరచబడ్డారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ రాత్రి కాలంలో సంఘముగా మనం ఇక్కడ కూడి ఉన్నాం. ప్రతి గృహంలో, ప్రత్యేకంగా మనం కూడి ఉన్న గృహంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కుటుంబం అంతా భక్తితో ఉండి దేవుని వైపు క్రియలు కలిగిన విశ్వాసంతో చూసినట్లయితే ఖచ్చితంగా మనము చేసే ప్రార్థన ఒకరోజు దేవుని యొక్క దూతతో సమాధానమును తీసుకొస్తుంది.